హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు ఎంత ఇంపార్టెంట్ వీడియో ఇది అంటే, ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి 100% యూజ్ అయ్యే వీడియో ఇది. ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది గత వీడియోలో నేను కంప్లీట్గా ఈ యొక్క రీజనల్ వైజ్ కట్ ఆఫ్ 2019లో వచ్చిన నోటిఫికేషన్ రీజనల్ వైజ్ కట్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటు మనకి ఎంత స్కోర్ వస్తే మనకి సేఫ్ స్కోర్ ఉంటుంది, ఎంత స్కోర్ సంపాదిస్తే మనకి జాబ్ వస్తుంది అనేది గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఏ విధంగా మనం ఆ 80+ స్కోర్ చేయాలి అండ్ దీనికి సంబంధించిన సిలబస్ని కంప్లీట్ ఫుల్ అనాలిసిస్ ఏ విధంగా చేస్తామో అండ్ మాక్ టెస్ట్ సిరీస్ ఏ విధంగా అటెంప్ట్ చేస్తాము అండ్ దీనికి కావాల్సిన బెస్ట్ మాక్ టెస్ట్ సిరీస్ ఏది ఉంది అనేది ఈ వీడియోలో కంప్లీట్ ఒక బెస్ట్ స్ట్రాటజీ అండ్ ట్రిక్స్తో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి, 100% మీకు నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాను. అండ్ ఇందులో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ పాయింట్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన సిలబస్ ఏంటి. ఫస్ట్ సిలబస్ ఏంటి మనకి చూస్తే కనుక మ్యాథమెటిక్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంది అండ్ జనరల్ అవేర్నెస్ ఉంది, జనరల్ సైన్స్ ఉంది. ఈ 4 సెక్షన్స్లో మనకి ఎంత స్కోర్తో మనం ఈ యొక్క మార్క్స్లో మెయింటైన్ చేస్తే మనకు 80+ స్కోర్ అనేది దాటుతుంది, ఏ సెక్షన్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం ఫినిష్ చేయాలి, ఏ సెక్షన్తో స్టార్ట్ చేస్తే మనకి టైం అనేది ఈజీగా మేనేజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఓకే, సిలబస్లో చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముంది, అప్లికేషన్స్ అయిపోయినాయి అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది అండ్ ఆ తర్వాత దీనికి టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes అంటే 1.5 hours అనమాట. అందులో సెక్షన్స్ వచ్చేసి జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. టోటల్ 100 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్కి గాను జనరల్ సైన్స్కి 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్కి 25 క్వశ్చన్స్, అన్నిటికంటే ఎక్కువ రీజనింగ్కి 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్కి 20 క్వశ్చన్స్. ఈ విధంగా 100 క్వశ్చన్స్ అనేది ఈ ఎగ్జామ్కి అలాట్ చేయడం జరిగింది. సో దీనికి గాను మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి 3 రాంగ్ ఆన్సర్లకి 1 మార్క్ అనేది కట్ అవుతుంది. ఓకే, సో ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ చూస్తే కనుక మ్యాథమెటిక్స్ వచ్చేసి నంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్స్, ఏజ్ క్యాల్కులేషన్ సంబంధించింది, క్యాలెండర్ కానీ, క్లాక్స్ కానీ అండ్ పైప్ సిస్టమ్, ఇవన్నీ ఇందులో మనకి మ్యాథమెటిక్స్లో భాగంగా సిలబస్లో భాగంగా ఇచ్చాడనమాట. ఇక్కడ చూస్తే మనకి దీనికి సంబంధించిన ఏ బుక్ ఫాలో అయితే బెటర్ ఉంటుందని చూస్తే కనుక కిరణ్ పబ్లికేషన్ సంబంధించిన రైల్వే గ్రూప్ డి మ్యాథమెటిక్స్ సంబంధించింది చాప్టర్ వైజ్ సాల్వ్ టెస్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో 1996 నుంచి టిల్ డేట్. యాక్చువల్గా పీవైక్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ బుక్ని నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అండ్ ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసి మనకి పుప్పాల శివాజీ గారు యొక్క ఆర్థమెటిక్ బుక్ ఒకటి. సో దీంట్లో ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్లో సంబంధించిన ప్రతి ప్రశ్నకి ఇందులో ఎక్స్ప్లెనేషన్ అనేది జరిగింది. ఇది కాకుండా మనకి అండ్ సిద్ధు పబ్లికేషన్ సంబంధించింది చూడొచ్చు, చందన్ లాజిక్స్ చూడొచ్చు, ఐరైజ్ వాళ్ళది చూడొచ్చు. ఇవన్నీ ఏంటంటే కొంచెం హై స్టాండర్డ్ ఉంటాయి. బట్ పుప్పాల శివాజీ అయితే మనకి ఈ ఎగ్జామ్కి అయితే సరిపోతుందని అయితే నేను అనుకుంటున్నాను. దాంతోపాటుగా మీకు ఒక బంపర్ ఏంటంటే మన ఛానల్లోనే దీనికి సంబంధించిన మ్యాథ్స్కి సంబంధించిన ఒక వీడియో ఎలిమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ వీడియో చూడండి, ఇక్కడ టేబుల్స్ అనేది 1 to 100 వరకు 5 seconds ఏ విధంగా చేయాలనేది నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి క్వాంట్ రీజనింగ్ అనేది చూస్తే కనుక ఈ వీడియోస్ సంబంధించిన ప్రతి ఒక్కటి వస్తుంది. ఆ వీడియోస్ని అయితే అన్నిటినీ చూడండి. నంబర్ సిస్టమ్ పార్ట్ 1 చేశాను, పార్ట్ 2 చేశాను, పార్ట్ 3 చేశాను. ఇవి కనుక నచ్చితే డెఫినెట్గా మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. అక్కడ ఇంకా ఫర్దర్గా కూడా నేను కంప్లీట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రతి ఒక్కటి నేను మన యొక్క ఛానల్లో ఇన్ ఫ్యూచర్లో అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకే, ఇది కంప్లీట్గా మనకి మ్యాథ్స్కి సంబంధించింది. దెన్ చూస్తే కనుక రీజనింగ్ చూస్తే ఈ రీజనింగ్లో కనుక వస్తే మనకి అనాలజీస్, ఆల్ఫాబెటికల్ నంబర్ సిరీస్ ఉంటుంది,
కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటుంది, రిలేషన్షిప్స్ ఉంటాయి, బ్లడ్ రిలేషన్స్ అంటారు వీటినే, సిలోయిజమ్స్ ఉంటుంది, జంబ్లింగ్ ఉంటుంది, ఆ తర్వాత వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, సఫిషియన్సీ ఉంటుంది, కంక్లూజన్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది, సిమిలారిటీస్ ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి, అండ్ తర్వాత అనలిటికల్ రీజనింగ్ ఉంటుంది, క్లాసిఫికేషన్స్ ఉంటాయి, డైరెక్షన్స్ ఉంటాయి, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మన ఛానల్లో ఇది కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది, కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించింది. ఆల్రెడీ కోడింగ్ డీకోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ తర్వాత డైరెక్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి మీరు సేమ్ అదే ప్లేలిస్ట్లో క్వాంట్ అండ్ రీజనింగ్ అనే ప్లేలిస్ట్లో వెళ్తే కనుక మనకి ఈ వీడియోస్ కూడా మనకి అందులో కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మన బుక్ విషయానికి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈ రీజనింగ్ కిరణ్ పబ్లికేషన్ సంబంధించిన రీజనింగ్ బుక్ సేమ్ మనము ఏ విధంగా అయితే ఇక్కడ ఉందో అదే విధమైన బుక్ అయితే తీసుకోండి. మనకి దానికి సంబంధించిన బిట్స్ అనేది సాల్వ్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత చూస్తే తెలుగు మీడియం వాళ్ళకైతే పుప్పల శివాజీ గారి యొక్క రీజనింగ్ బుక్ని ఫాలో చేయొచ్చు. ఇది మనకి క్వాంట్ రీజనింగ్ సంబంధించింది. ఆ తర్వాత జనరల్ సైన్స్ విషయానికి వస్తే జనరల్ సైన్స్ అంటే ఏమేమి ఉన్నాయి, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది. సో ఫిజిక్స్కి ఆల్మోస్ట్ మనకు మార్క్స్ ఎంత కేటాయించారంటే వెయిటెడ్ మార్క్స్ 7 to 8 మార్క్స్ అనేది ఫిజిక్స్కి ఉంటుంది, కెమిస్ట్రీ 7 to 8 9 to 10 మార్క్స్, అండ్ బయాలజీ 6 to 7 మార్క్స్. సో ఫస్ట్ ప్రయారిటీ మనం ఎక్కువ ఏది మార్క్స్ ఉంటుందో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, అండ్ తక్కువ సిలబస్ కూడా దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు కెమిస్ట్రీకి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే మనకి తక్కువ సిలబస్ ఉంటుంది, ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం అయితే కెమిస్ట్రీకి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ మనం దేనికి ప్రిఫర్ ఇవ్వాలి, ఫిజిక్స్కి, దెన్ బయాలజీకి. బయాలజీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏరియాస్ ఉంటాయి, వాటిని మాత్రమే ఫోకస్ చేయాలి. దీనికి సంబంధించిన బుక్స్ వచ్చేసరికి లూసెంట్ జనరల్ సైన్స్ బుక్ అండ్ హైటెక్ విజయ రహస్యంలో మనకి అందులో జనరల్ సైన్స్ సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో కూడా మనకి ఈ టాపిక్స్ అనేది చూసుకోవచ్చు. దెన్ ఇక్కడ ఫిజిక్స్ సిలబస్ వచ్చేసరికి మనకి ఎక్కడ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఈ యొక్క కంప్లీట్ సిలబస్ మెన్షన్ చేయలేదు. బట్ ఇక్కడైతే నేను ఇక్కడ తీసుకురావడం ఎందుకు జరిగిందంటే ఈ యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ యూనిట్స్, మెజర్మెంట్స్, ఆ తర్వాత ఫోర్స్, లా ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ, పవర్, గ్రావిటేషన్ అండ్ ప్రెషర్, సౌండ్, వేవ్స్, ఇవన్నీ కనుక చాప్టర్స్ చూస్తే మనకి చాలా చాప్టర్స్ ఉంటాయి. ఇది తెలుగులో కూడా ఇక్కడ ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన బుక్ కూడా ఇక్కడ జనరల్ సైన్స్ హైటెక్ విజయరహస్యం నుంచి కవర్ అవుతుంది. ఓకే, అది ఫిజిక్స్ సంబంధించింది. కెమిస్ట్రీ చూడండి, ఇక్కడ నేనేం చెప్పాను, 9 to 10 మార్క్స్ దీనికి వెయిటేజ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ తక్కువ సిలబస్ ఉంటుంది, ఫస్ట్ ప్రయారిటీ దీన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ చూడండి మ్యాటర్ ఉంటుంది, యాటమ్స్, మాలిక్యూల్స్ ఉంటాయి, అంటే పదార్థం, పరమాణువులు, అణువులు, పరమాణు నిర్మాణం, ఈ విధంగా ప్రతి ఒక్కటి కెమికల్ రియాక్షన్స్, ఆ తర్వాత పీరియాడికల్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్, రిడక్షన్, కంబషన్ అండ్ ఫ్లేమ్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇక్కడ మనకి ఎట్సెట్రా అనేది ఇవ్వలేదు, ఈ పాయింట్స్ మాత్రం చదువుకుంటే సరిపోతుంది. ఇవన్నీ దేంట్లో కవర్ అవుతుంది, జనరల్ సైన్స్లో కవర్ అవుతుంది, ఇంగ్లీష్ మీడియం అయితే లూసెంట్ కవర్ అవుతుంది, అండ్ ఆ తర్వాత తెలుగు మీడియం వల్ల అయితే హైటెక్ విజయరహస్యం సరిపోతుంది. ఆ తర్వాత చూస్తే కనుక మనకి లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీకి సంబంధించిన ఇక్కడ మొత్తం చాలా ఎక్కువ ఉంది. నేను ఇది 3rd ప్రయారిటీలో చదవమన్నాను. దీంట్లో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే యానిమల్ కింగ్డమ్, యానిమల్ టిష్యూ, హ్యూమన్ బ్లడ్, ఆర్గాన్, అండ్ దీనికి సంబంధించిన ఈ హ్యూమన్ ఐ కానివ్వండి, న్యూట్రియంట్స్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, ఆ తర్వాత డిసీజెస్ కానివ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది కూడా మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లూసెంట్ సరిపోతుంది, తెలుగు మీడియం వాళ్ళకి హైటెక్ విజయరహస్యం సరిపోతుంది. ఓకే, వీటికి సంబంధించిన నేను బిట్స్ అయితే నేను తీసుకురావడం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో. సో మన ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మన యొక్క వీడియోస్ని కంటిన్యూగా ఫాలో అవుతే మనకు ఈ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే కనుక మనకి అయితే ఇప్పుడు జనరల్ అవేర్నెస్ మ్యాథ్స్ అయిపోయింది, రీజనింగ్ అయిపోయింది, జనరల్ సైన్స్ అయిపోయింది. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి మనకి సెక్షన్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అనమాట. ఈ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి మెయిన్గా ఎక్కువ ఎక్కడి నుంచి కవర్ అవుతుందంటే కరెంట్ అఫైర్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో దీని నుంచే మనం రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా సబ్జెక్ట్ని నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ చూస్తే కనుక స్పోర్ట్స్కి సంబంధించిన అంటే రీసెంట్ స్పోర్ట్స్ గత 1 year నుంచి జరిగిన స్పోర్ట్స్ అన్నిటిని మనం ఇక్కడ కవర్ చేసుకోవాలి. ఇది 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఎకనామిక్స్ సంబంధించింది 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. CEO చైర్మన్ ఏవైతే రీసెంట్ అపాయింట్మెంట్స్ ఉన్నాయో వాటి నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ నుంచి 8 to 9 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. జియోగ్రఫీ, సో ఇక్కడ చూసారు కదా, ఈ కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదవాలంటే ఈ యొక్క January 2025 నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ మన వీడియోస్లో
అప్కమింగ్ వీడియోస్లో నేను డెఫినెట్గా ఈ యొక్క మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ని ఫాలో చేస్తే మ్యాక్సిమం సరిపోతుందండి. మీరు కొత్తగా ఎక్కడ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మ్యాక్సిమం మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. కరెంట్ అఫైర్స్ నేను అతి త్వరలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ కంప్లీట్ దానికి సంబంధించిన బిట్స్ నేను ఇస్తాను. ఆ బిట్స్ నుంచి 100%గా ఇందులో క్వశ్చన్స్ వచ్చే ఏరియాని మాత్రమే కవర్ చేస్తాను. నెక్స్ట్ చూస్తే జియోగ్రఫీకి 2 to 3 క్వశ్చన్స్, హిస్టరీ మొత్తం చదివిన 2 to 3 క్వశ్చన్స్, మిస్లేనియస్ అంటే అదర్ సంబంధించింది అంటే వేరే ఏరియా నుంచి అయితే 4 to 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇవ్వాలి? January 2025 నుంచి మనకి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇది మెయిన్ పాయింట్. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే మరి ఆర్డర్, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాం, సిలబస్ అయిపోయింది, ఇప్పుడు ఆర్డర్ ఏ ఆర్డర్తో ఫస్ట్ స్టార్ట్ చేయాలి? ఇప్పుడు మనకి 90 మినిట్సే ఉంటుంది కదా టైం. ఈ 90 మినిట్స్లో మనం ఏది ఫస్ట్ ఫినిష్ చేయాలి, ఏది తర్వాత ఫినిష్ చేయాలి, దేనికి ఎంత టైం కేటాయించాలి అనేది మనము క్లియర్గా చూస్తే కనుక ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి జనరల్ సైన్స్కి 10 మినిట్స్ మాత్రమే కేటాయించాలి. ఎన్ని మార్క్స్ ఉన్నాయి దీనికి? 25 మార్క్స్ కేటాయిస్తే 25 క్వశ్చన్స్ని 10 మినిట్స్లో మాత్రమే చేయొచ్చు. సింపుల్ అండి, 1 లైన్ క్వశ్చన్స్ ఉంటాయి, పెద్దగా స్టేట్మెంట్లు ఏముండవు. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని కూడా ఏదో ఒక వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ 25 క్వశ్చన్స్కి 10 మినిట్స్ సరిపోతుంది, మ్యాక్సిమం ఎనఫ్ ఇది. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ వచ్చేసి 10 మినిట్స్ అనమాట. ఇవి 20 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి 10 మినిట్స్ ఎందుకు కేటాయించానంటే, నేనేమంటున్నానంటే ఈ రెండింటికి కలిపి మీరు 20 మినిట్స్ అనేది కేటాయించండి. ఈ రెండింటికి అంటే 2 సెక్షన్స్ 20 మినిట్స్లో 45 క్వశ్చన్స్ చేయాలి. 20 మినిట్స్లో 45 క్వశ్చన్స్ చేయాలి. ఓకే, ఇది చాలా ఈజీ అవుతుంది. కొంతమంది నేను ఈ 2 సెక్షన్లకి 15 మినిట్సే కేటాయిస్తాను. 15 మినిట్స్ నేను ఎప్పుడైతే ఈ రెండింటికి కేటాయిస్తానో దెన్ నాకు రిమైనింగ్ టైం అంతా రీజనింగ్, మ్యాథ్స్ బైక్ కొట్టుకునే ఛాన్స్ అయితే ఎక్కువ వస్తుంది ఇక్కడ. కాబట్టి ఎక్కువ టైం మనము దేని మీద కేటాయించాలా? రీజనింగ్, మ్యాథ్స్ మీద. ఈ రెండు కలిపి మీరు 70 మినిట్స్ అంటే మోర్ దెన్ 1 అవర్ అనమాట. మోర్ దెన్ 60+ మినిట్స్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. చూసారు కదా, 20 మినిట్స్ అనేది జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్కి కేటాయిస్తే రిమైనింగ్ ఆ యొక్క 55 క్వశ్చన్స్ని మనం 70 మినిట్స్లో చేస్తే కొంచెం ఈజీగా 100% యాక్యురేట్ క్వశ్చన్స్ మనం డీల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇది మనం టైం కేటాయించే విధానం. మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు కూడా ఫస్ట్ జనరల్ సైన్స్కి ప్రయారిటీ ఇవ్వండి, ఆ తర్వాత జనరల్ అవేర్నెస్, దెన్ రీజనింగ్, ఆ తర్వాత మ్యాథమెటిక్స్. నెక్స్ట్ చూస్తే మరి 80+ స్కోర్ చేయాలంటే టెస్ట్ సిరీస్లో మనం ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలనేది ఇక్కడ చూస్తే కనుక టోటల్ మనకి 90 మినిట్స్ ఉంటుంది తెలుసు, 100 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే 100 క్వశ్చన్స్లో మనకి 80 రావాలంటే ఏ విధంగా ప్లాన్? 70 to 100 మధ్యలో అయితే మనకు 100% స్కోర్ రావాలి. ఇక్కడ ఈ స్కోర్ వస్తేనే కనుక మనకి జాబ్ వస్తుంది. మనం అనుకున్న క్యాడర్, మనం అనుకున్న యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇచ్చామో ఆ ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని మనకి జాబ్ వస్తుంది. చూస్తే కనుక ఇక్కడ జనరల్ సైన్స్కి ఎంత టైం కేటాయిస్తున్నాం మనం? 10 మినిట్స్. 10 మినిట్స్లో మనం ఎంత స్కోర్ చేయాలంటే 20 మార్క్స్ స్కోర్ చేయాలి. జనరల్ సైన్స్ చాలా లిమిటెడ్ సిలబస్. మనము అట్లీస్ట్ ఈ యొక్క జనరల్ సైన్స్ని, ఆ లూసెంట్ బుక్ని మనం ఒక 5 to 10 టైమ్స్ చదవగలగాలి. మినిమం మనం 10 టైమ్స్ అయితే చదవగలిగితే ప్రతి ఒక్క పాయింట్ని మనం గుర్తుంచుకునే పరిస్థితి అయితే వస్తుంది. ఓకే, ఆ విధంగా వస్తున్నప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ అవన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. ఆర్ఆర్బీ సిరీస్, గ్రూప్ డి సిరీస్ కంప్లీట్గా నేను మీతో ఉంటాను, ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత చూస్తే కనుక మనకి జనరల్ అవేర్నెస్, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్కి వచ్చేసి 10 మినిట్స్ కేటాయిస్తాము. మన యొక్క టార్గెట్ స్కోర్ ఎంత అంటే ఇది టార్గెట్ స్కోర్ అనమాట. ఈ టార్గెట్ స్కోర్ 20 మార్క్స్ వచ్చేసి మనకి జనరల్ సైన్స్ నుంచి రావాలి. 15 క్వశ్చన్స్ వచ్చేసి 15 మార్క్స్ వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ నుంచి రావాలి. రీజనింగ్లో 25 క్వశ్చన్స్, యాక్చువల్గా 30 క్వశ్చన్స్ కదా, 30 క్వశ్చన్స్లో 25 రావాలి. యాక్చువల్గా నేనేం చెప్తున్నానంటే 30కి 30 చేయగలగాలి. మనం 30కి 30 మార్క్స్ చేయగలిగితేనే మనం వీటిలో ఎక్కువ ముందు వరుసలో ఉంటాం. ఎందుకంటే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎలా వస్తాయో తెలియదు. మనకి రీజనింగ్ అనేది ఇప్పుడు కోడింగ్, డీకోడింగ్ ఉంది, ప్యాటర్న్ మనకు తెలుసు, ఏ విధంగా చేయాలో మనకు తెలుసు. కాబట్టి డెఫినెట్గా అది సేమ్ వేలో మనం చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మ్యాథమెటిక్స్ 35 మినిట్స్ కేటాయిస్తున్నాం. 35 మినిట్స్ అంటే ఇప్పుడు టోటల్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి. 25 క్వశ్చన్స్లో మనం అట్లీస్ట్ ఒక 20 క్వశ్చన్స్ అయితే చేయాలి. ఇప్పుడు ఇక్కడే ఈ రెండిట్లో చూస్తే మనకి 50 మార్క్స్ ఇక్కడే కవర్ చేయాలి. అంటే రిమైనింగ్ 30 క్వశ్చన్స్ అన్నీ ఎక్కడి నుంచి రావాలా? ఫస్ట్ సెక్షన్ నుంచి రావాలి. ఓకే, ఈ విధంగా వస్తే కనుక మనకి 100% మనం కోరుకున్న జాబ్ అయితే వస్తుంది. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? లైక్ చేయాలి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా ఇంకా చూస్తే కనుక మనకి
ఎలాంటి మాక్ టెస్ట్ సిరీస్ ఏ టెస్ట్ సిరీస్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవుతాయి అనేది చూస్తే కనుక నేను ఫస్ట్ ప్రయారిటీ అడ్డా 247 అనేది ఇచ్చాను. అడ్డా 247లో క్వశ్చన్స్ చిన్నగానే అనిపిస్తాయి కానీ ట్రిక్కీ ఉంటాయి. 247 కూడా వాడండి. అడ్డా 247 కూడా ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానికి సంబంధించింది టెస్ట్ సిరీస్ని తీసుకోండి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ యాప్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్ యాప్ కూడా తీసుకోండి. ఈ రెండు టెస్ట్ సిరీస్లో మనం అట్లీస్ట్ ఒక 75+ అయితే స్కోర్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. అండ్ పర్సంటైల్ అనేది ఉంటుంది. పర్సంటైల్ అంటే ఏం లేదండి, టాప్ 50లో మనం టాప్ 50 ర్యాంక్ అయితే డెఫినెట్గా ఉండాలి. దీన్నే పర్సంటైల్ అంటారు. అంటే ఇప్పుడు 100 మంది రాస్తే అందులో మీ ర్యాంక్ ఫస్ట్ వస్తే మీరు 99%లో ఉన్నట్టు. ఆ విధంగా అంటే మీ యొక్క పర్సంటైల్ ఆల్వేస్ 90% ఎక్కువనే ఉండాలా, దీనికన్నా 90% అయితే తగ్గకూడదు. సో ఈ విధంగా మనం చేస్తే కనుక ఇక్కడ కూడా మాక్ టెస్ట్ రాసేటప్పుడు కూడా మనం ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ జనరల్ సైన్స్, సెకండ్ ప్రయారిటీ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్, ఆ తర్వాత థర్డ్ ప్రయారిటీ రీజనింగ్, దెన్ ఫోర్త్ ప్రయారిటీ మ్యాథమెటిక్స్. ఈ విధంగా చేస్తే కనుక మనం ఈజీగా 75 నుంచి 80 మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే, ఇది. ఆ తర్వాత చూస్తే కనుక స్టడీ ప్లాన్. మరి స్టడీ ప్లాన్ ఎలా సార్ అంటే, స్టడీ ప్లాన్ ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. సో ఇది కంప్లీట్గా మనం బుక్స్ ఏ విధంగా చదవాలి అండ్ ఈ యొక్క ఆర్డర్ ఏ విధంగా తీసుకోవాలనేది మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే కంప్లీట్ డెడికేటెడ్ స్టడీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. 3 monthsలో మనం ఈ యొక్క కంప్లీట్ సిలబస్ని ఏ విధంగా ఫినిష్ చేయాలి, డైలీ ఎన్ని అవర్స్ చదవాలి, ఎన్ని అవర్స్ చదివితే మనం ఈ సిలబస్ని ఫినిష్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం లైవ్ ఒక మాక్ టెస్ట్ కూడా రాసి చూపిస్తాను. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, సెకండ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, థర్డ్ ప్రయారిటీ ఇలా, ఫోర్త్ ప్రయారిటీ ఇలా. అలా చేయడం వల్ల మనకి 75 to 80 మార్క్స్ ఏ విధంగా గెయిన్ అవుతుందనేది మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ పైన వీడియో కావాలో నాకు కమెంట్లో తెలపండి. డెఫినెట్గా నేను వాటిపైన వర్కౌట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది వీడియో. సబ్స్క్రైబ్ చేసుకున్నారా, లైక్ చేశారా, కమెంట్ చేయండి అండ్ డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. 100% ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇలాంటి వీడియోస్తో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.